హాయ్ హలో గైస్, సేవియర్ బ్రైట్ విత్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం టేబుల్స్ మనకు చాలా క్లియర్గా, క్లారిటీగా, వెరీ వెరీ ఈజీ ట్రిక్స్తో నేర్చుకోవాలంటే మనకి ఏంటి తెలియాలి అంటే ఫస్ట్ మనకి అందరికి కూడా మెయిన్ నెంబర్స్ రావాలి. ప్రతి ఒక్కరికి నెంబర్స్తో పాటు మనకి ఆడ్ నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్స్ కూడా పూర్తిగా మనకు తెలియాలి. ఇక్కడ ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి అనగా తెలుగులో దీన్ని బేస్ సంఖ్యలు అంటాం. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటండి? బేస్ సంఖ్యలు అని అంటాం. బేస్ సంఖ్యలు అంటే ఇక్కడ 2 టేబుల్తో నిశేషంగా భాగించబడిన సంఖ్యలన్నీ కూడా బేస్ సంఖ్యలు. అంటే నిశేషంగా భాగించబడని సంఖ్యలని బేస్ సంఖ్యలని మనం అంటాం. సో అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 5, 7, 9, 11, 15 ఎక్సెట్రా. ఆ విధంగా 2 టేబుల్తో ఎప్పుడైతే మనం భాగించామో అంటే డివిజిబుల్ చేసామో అప్పుడు రిమైండర్ ఎంతకంత మిగులుతుంది, 1 మిగులుతుంది. వాటినే బేస్ సంఖ్యలని అంటాం. అవి ఎప్పుడు కూడా 1తో స్టార్ట్ చేసి 9తో ముగుస్తాయి. ఇది ప్రతి ఒక్కరు చాలా క్లారిటీగా తెలుసుకోవాలి. తర్వాత ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? ఈవెన్ నెంబర్స్ అంటే మనం ఏదైతే 2తో నిశేషంగా భాగించబడతాయి, 2 టేబుల్తో నిశేషంగా భాగించబడతాయి. సో భాగించబడినప్పుడు అవి రిమైండర్ అనేవి 0 వస్తుంది అనమాట. అవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అంటాం. ఇక్కడ ఈవెన్ నెంబర్ అనగా సరి సంఖ్యలు. సో 0 స్టార్ట్ అయ్యి 2, 4, 6, 8, 10, 12, 14, 16 ఇలా ఈ విధంగా సరి సంఖ్యలు అనేవి వస్తుంది. ఇవన్నీ మనకు చాలా క్లారిటీగా తెలిస్తే మన టేబుల్స్ అనేవి చాలా ఈజీగా గుర్తుపట్టగలుగుతాం. ట్రిక్స్ మనకు తెలియాలి. టేబుల్స్ ఏ విధంగా మనకు రావాలి, అందరూ కూడా బండకండసం చేస్తుంటారు. సో ఈరోజు నేను ఒక 19th టేబుల్ మీకు చాలా ఈజీ ట్రిక్స్తో నేను మీకు తెలియజేస్తాను. ఏంటి ఈజీ ట్రిక్స్? మ్యాథమెటిక్స్లో ఎప్పుడు కూడా మనకి ఈజీ ట్రిక్స్ అని మనకి తెలుసుకోవాలి. ఏమిలో చాలా ఈజీగా ఉంటుంది. మనకి నెంబర్స్ వస్తే కంప్లీట్గా టేబుల్స్ అనేవి మనకు పూర్తిగా నెంబర్స్ రావాలండి. ఖచ్చితంగా నెంబర్స్ కూడా రాకపోతే మనం ఏమి చేయలేం. ఈ రోజుల్లో నెంబర్స్ ప్రతి ఒక్కరికి వస్తాయి, కానీ మనం నేర్చుకోవాలి. అది ఇక్కడ ఏంటి 19 టేబుల్ చూసుకుంటే, సో ఇక్కడ మనం 19 టేబుల్ వేస్తాం. 19 1 జా, 19 2 జా, 19 3 జా, 19 4 జా, 19 5, 19 6, 19 7, 19 8 జా, 19 9, 19 10. సో యాస్టీజ్గా మనం ఈ విధంగా వేసుకుంటాం. అది అయితే మనం వేసుకున్నప్పుడు ఇక్కడ ఆ లెఫ్ట్ సైడ్ అనేవి మనం ఆడ్ నెంబర్స్ పైనుంచి కిందకి రాయాలి. అంటే ఆడ్ నెంబర్స్ పైనుంచి కిందకి రాయాలి. చూడండి, ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7, 9, 11, 3, 15, 17, 19 ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. సో చాలా ఈజీగా ఇప్పుడు ఆడ్ నెంబర్స్ అనేవి. ఆ తర్వాత మనం రైట్ సైడ్ 0 నుంచి 9 వరకు నంబర్స్ రాయాలి. నంబర్స్ చాలా ఈజీ కదండి, నంబర్స్ రాయగలుగుతాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు రైట్ సైడ్ 0 స్టార్ట్ చేస్తే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే మనం ఆడ్ నెంబరు లెఫ్ట్ సైడ్
ఆడ్ నెంబర్స్ అన్ని కూడా 1 to 19 వరకు ఆడ్ నెంబర్స్ వేయాలి. రైట్ సైడ్ కింద నుంచి పైకి మనం 0 స్టార్ట్ చేసి 9 వరకు నెంబర్స్ రాయాలి. నంబర్స్ రాసేటప్పుడు ఈజీగా 10 వరకు మనకి టేబుల్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. చూసారు ఇప్పుడు 1 జార్ 19 వచ్చి, 2 జార్ 38, 3 జార్ 57, 4 జార్ 76, 5 జార్ 95, 6 జార్ 114, 7 జార్ 133, 8 జార్ 152, 9 జార్ 171, 10 జార్ 190. చూసారా, ఏమీ లేదు మనకి ఇక్కడ. మనకి నెంబర్స్ ఆడ్ నెంబర్స్ తెలిస్తే మనం టేబుల్ అనేది చాలా ఈజీగా గుర్తుపట్టగలుగుతాం. సో ఇది చాలా ఈజీ ట్రిక్ అనమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. మనకి ఆడ్ నెంబర్స్ తెలియాలి, ఈవెన్ నెంబర్స్ తెలియాలి. తెలిస్తే మనకి టేబుల్స్ చాలా ఈజీగా వస్తాయి. ఇది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, నేర్చుకోండి. సో ఇప్పటి వరకు మీరు నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకపోతే, ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు టేబుల్స్ అన్నీ కూడా అంటే సెకండ్ టేబుల్ నుంచి 18 వరకు కూడా ప్రతి టేబుల్ కూడా మీకు ఈజీ ట్రిక్స్లో ఏ విధంగా రాయాలి అనేది నేను మీకు నేర్పిస్తాను. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో నన్ను ఫాలో అవుతారని ప్రతి ఒక్కరిని కూడా నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఆల్.